వెల్కమ్ టు శ్రావణి రివ్యూస్. జనవరి ఎండింగ్ అయిపోతుందని సైలెంట్గా ఉన్నారా? అసలు సందడి ఇప్పుడే మొదలైంది. ఈ వారం మన తెలుగు బ్లాక్ బస్టర్ దగ్గర ఒకవైపు తరుణ్ భాస్కర్ తన కామెడీతో రచ్చ చేయబోతుంటే, మరోవైపు విజయ్ సేతుపతి అస్సలు మాటలు లేకుండా కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చేసాడు. అంతేకాదండి, ఓటీటీలో అయితే 100 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ మూవీస్ రెడీగా ఉన్నాయి. మరి ఏ మూవీకి వెళ్ళాలో, ఏ మూవీ ఇంట్లో కూర్చొని చిల్ అవుతూ చూడాలనే డౌట్ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా మన ఫేవరెట్ తరుణ్ భాస్కర్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన డైరెక్షన్ చేస్తేనే నవ్వు ఒప్పుకోలేం. అలాంటిది ఆయనే హీరోగా నటిస్తే థియేటర్లో నాన్ స్టాప్ నవ్వులే ఉండొచ్చు. ఇది మన పక్కింటి భార్యాభర్తలు గొడవ పడేలాగే ఉంటుందండి. పెళ్ళైన కొత్తలో భర్త వేసే వేషాలకి, భార్య ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లకి థియేటర్లో నవ్వు ఒప్పుకోలేం. మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన జేజేఐకి ఇది రీమేక్. తరుణ్ భాస్కర్ టైమింగ్కి, ఈశ్వరబ్బ యాక్టింగ్ చూస్తుంటే ఈసారి హిట్ కొట్టేలా అనిపిస్తుంది. సీరియస్ మూవీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ మూవీ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ మూవీ వింటే మీరు షాక్ అవుతారండి. మూవీ అయితే ఉంటుందంట కానీ ఒక్క డైలాగ్ కూడా ఉండదంట. అదే విజయ్ సేతుపతి గారు నటించిన గాంధీ టాక్స్. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి లెజెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తారు కానీ ఒక్క డైలాగ్ కూడా లేదంటండి. కేవలం కళ్ళతో, బాడీ లాంగ్వేజ్ తోటి సినిమా మొత్తం నడిపించేస్తారంట. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. డబ్బు మనిషిని ఎలా ఆటాడిస్తుందనే పాయింట్ మీద చాలా వెరైటీ స్టైల్లో చూపించబోతున్నారంట. ఇక మాస్ ఆడియన్స్ కోసం సన్నీ లియోన్ వస్తుందండి. త్రిముఖ పేరుతో వస్తున్న ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్. సన్నీ లియోన్ అంటే కేవలం గ్లామర్ అనుకుంటే పొరపాటేనండి. ఇందులో తను ఒక సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రఫ్ అండ్ టఫ్ లుక్స్లో కనిపిస్తుంది. క్రైమ్ స్టోర్కి హర్రర్ ఎఫెక్ట్స్ తోడైతే ఎలా ఉంటుందో ఈ మూవీ చూడొచ్చు. ట్విస్టులు ఇష్టపడే వారికి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని మూవీ టీం ధీమా. నెక్స్ట్ ఓటీటీలో ఏ మూవీస్ ఉన్నాయో చూద్దామా? ఇంట్లో కూర్చొని మూవీ చూడాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఛాంపియన్. రోషన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇది మామూలు ఫుట్బాల్ మ్యాచ్ కాదండి. 1948 నాటి కథ. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన వాళ్ళు గ్రౌండ్లో చూపించిన తెగువ ఈ మూవీ. ఈ మూవీలో విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి. పీరియాడిక్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థియేటర్లో మిస్ అయిన వాళ్ళకి నెట్ఫ్లిక్స్లో పండగ అని చెప్పాలి. కేరళలో 100 కోట్లు కొల్లగొట్టిన సర్వమాయ ఈ వీకెండ్ నుంచి మన తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసి. మలయాళం స్టార్ నివిన్ పోలి ఇందులో మెయిన్ లీడ్. ఒక దయ్యం కథ ఇంత కామెడీగా చూపిస్తారని ఈ మూవీ చేసి నేర్చుకోవాలి. ఈ మూవీలో సీన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడడానికి ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చూశారు కదా, ఈ వారం లిస్ట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రివ్యూస్.